ఉంది. మొత్తంగా 6 అంశాలను ప్రకటించడం జరిగింది. మరి 6 అంశాలను ప్రకటించిన 6 సూత్రాల పథకాన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎవరు దీన్ని ఆమోదించడం జరిగింది, సంతకం చేయడం జరిగింది గమనిస్తే ఎస్బి గిరి, జిఎస్ మేల్కోటి ఎంపీ, అదేవిధంగా మల్లికార్జున్, ఎంఎం హాషిం వంటి నాయకులు దీని మీద సంతకాలు చేయలేదు, వ్యతిరేకించారు. చూడండి ఎందుకు వ్యతిరేకించారు అంటే, మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే కావాలి, అప్పుడే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, తెలంగాణ ప్రజానికానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనేది వీళ్ళు. ఎస్బి గిరి, జిఎస్ మేల్కోటి, మల్లికార్జున్, ఎంఎం హాషింలు ఏమవుతుంది 6 సూత్రాల పథకానికి సంబంధించి అమలుకు సంబంధించి దాని మీద సంతకాలు చేయలేదు. మరి చేసిన వాళ్ళు ఎవరు? ద్రోహులు అవుతారు వీళ్ళు. ఎవరు? పివి నరసింహారావు ముఖ్యమంత్రి తప్పనిసరి పరిస్థితి, విబి రాజు తన యొక్క పోస్టును కాపాడుకోవడం కోసం, కోదాటి రాజమల్లు తన యొక్క పోస్టును కాపాడుకోవడం కోసం, జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. దీని తర్వాతనే జే చొక్కారావు, జైపాల్ రెడ్డి, రాజారాం గోవింద్ సింగ్లు వంటి వ్యక్తులు సంతకాలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకి మోసం చేసిన వారుగా చరిత్రలో నిలబడ్డారు. ఇది 6 సూత్రాల పథకం యొక్క అంశంపై సంతకాలు చేసిన వాళ్ళు. మరి ఇలాంటి 6 సూత్రాల అంశాన్ని అమలుపరిచే క్రమంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? సరే, ఈ 6 సూత్రాల పథకంపై అనేక మంది స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు, వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని వ్యతిరేకించారు. ఇటు ఆంధ్రాలో వ్యతిరేకించబడింది, అటు తెలంగాణ కేంద్రంగా ముఖ్యంగా ఆంధ్రాలో ఆంధ్ర ఫ్రంట్ వ్యతిరేకించింది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే కావాలని చెప్పింది. సో అలాంటి వ్యక్తుల్లో మనకు గమనిస్తే తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, జానకీరాం, మాదాల జానకీరాం వంటి వ్యక్తులు ఏమన్నారు? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప 6 సూత్రాల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదు అని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే డాక్టర్ చెన్నారెడ్డి ఏమని చెప్పాడు? క్లియర్గా చెప్పాడు. డాక్టర్ చెన్నారెడ్డి క్లియర్గా 1973 జనవరి 3వ తేదీన చెప్పాడు, విభజన మాత్రమే పరిష్కారం అంటున్నాడు. డాక్టర్ చెన్నారెడ్డి ఏమంటున్నాడు? విభజన మాత్రమే పరిష్కారం అంటున్నాడు. అంటే క్లియర్గా 1973 జనవరి 3వ తేదీన చెప్తాడు, అక్కడ పంచసూత్ర పథకం తర్వాత. రైట్, ఇక్కడ మనకేమన్నాడు? విభజన మాత్రమే దీనికి పరిష్కారం చూపగలుగుతుంది తప్ప ఈ 6 సూత్రాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదు అని చెప్పాడు. అదేవిధంగా ఏమవుతుంది? పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంటున్నాం, శాసనసభ సభ్యుడు, ఇతడు ఏమన్నాడు? 6 సూత్రాల పథకం ఇది తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అంటున్నాడు. ఎందుకు కాదు? తెలంగాణ ప్రజల యొక్క రక్షణలు ఇవి తొలగిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు దీన్ని హర్షించరు, వారికి ఆమోదయోగ్యం కాదు అని చెప్పాడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ప్రముఖ శాసనసభ సభ్యుడు. మూడో వ్యక్తి గమనిస్తే టీపీఎస్కు సంబంధించిన తెలంగాణ ప్రజాసమితికి సంబంధించిన సభ్యుడు ఎస్బి గిరి ఇక్కడ వ్యతిరేకించాడు. చూడండి, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇది అంటే 6 సూత్రాల పథకం అనేది తెలంగాణ ఆంధ్ర రాజకీయ నాయకులు ప్రజల యొక్క ప్రయోజనాలను దెబ్బతీశారు, ప్రజల యొక్క ప్రయోజనాలకు చేసిన ద్రోహం వంటిది. కరెక్టే, ద్రోహమే. అంటే ఇప్పుడు సింపుల్, ఇరు ప్రాంతాల ప్రజలకి ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు చేసిన ద్రోహము అనేది మనకు ఎస్బి గిరి చెప్పడం, స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్ మేల్కోటి, మరి ఆ సందర్భంలో జిఎస్ మేల్కోటి యొక్క హోదా ఏంటి? పార్లమెంట్ సభ్యుడు. చూడండి, ఇక్కడ కూడా వ్యతిరేకించాడు, సంతకం చేయలేదు. ఏమంటున్నాడు? దీని వలన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు బలి కొనబడ్డాయి. అవును, అటు ములికి నియమాలు, ఇటు తెలంగాణ ప్రాంతీయ సంఘం అనేది రద్దు చేయబడడం బలి చేయబడ్డట్టే. భవిష్యత్తులో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఆంధ్ర వారికి తలుపులు తెరిచినట్టే అనేది దీని యొక్క ఉద్దేశం. టీపీఎస్ అధ్యక్షుడిగా ఉన్న బి సత్యనారాయణ ఎవరు? ఇరు ప్రాంతాల వారికి ఇది అవమానకరము అంటున్నాం. ఇరు ప్రాంతాల వారికి అవమానకరమే. ఎందుకు? ఇటు తెలంగాణ వాదులు ఏం కోరుకుంటున్నారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఇటు ఆంధ్రవాదులు ఏం కోరుకుంటున్నారు? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఎక్కడ రాష్ట్ర ఏర్పాటు అనేది చెప్పలేదు, ఇద్దరిని కలిసి ఉంచే ప్రయత్నమే చేశారు. కాబట్టి ఇద్దరు ప్రజలను అవమానపరిచినట్టుగానే భావించాలి అనేది టీపీఎస్ బి సత్యనారాయణ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మరి ఇలాంటి 6 సూత్రాల పథకంలో భాగంగా ప్రకటించిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి గమనిస్తే, ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ ఎందుకు ఏర్పడింది? జై ఆంధ్ర ఉద్యమాన్ని కొనసాగించడం కోసం ఏర్పడింది ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ. క్రమంగా ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించడం జరిగింది. అటు గుంటూరు, ఇటు తిరుపతి, ఇటు అనంతపూర్, ఇటు కర్నూలు కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా మహాసభలు నిర్వహించింది. ప్రజా చైతన్యానికి కారణం కావడం జరిగింది. ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో అటు కేంద్రం వీరితో మంత్రణాలు జరిపి వీళ్ళని చల్లార్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ 6 సూత్రాలను 1973 అక్టోబర్ 1న అంగీకరించింది. ఎప్పుడు ప్రకటించబడింది? 1973 సెప్టెంబర్ 1న ప్రకటించబడితే మొత్తంగా వీరితో మంత్రణాలు జరిగాయి. సో రాజకీయంగా మంత్రణాలు జరగవచ్చు, మొత్తంగా లాబింగ్ అనేది జరిగింది. 1973 అక్టోబర్ 1న ఈ ఆంధ్ర కాంగ్రెస్ కార్యాచరణ కమిటీ
6 సూత్రాలను అంగీకరించింది. జయాంధ్ర ఉద్యమాన్ని నిలిపివేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే 1973 డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం జరిగింది. మరి ఎప్పుడు వచ్చింది రాష్ట్రపతి పాలన గమనిస్తే 1973 జనవరి 16వ తేదీన పివి నరసింహారావు అనివార్య కారణాల వలన కేంద్రం యొక్క ఒత్తిడి మేరకి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. 17వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడంతో 18వ తేదీ జనవరి 18, 1973న రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మరి అలాంటి రాష్ట్రపతి పాలన క్రమంగా 6 నెలలు పొడిగించబడి 1973 డిసెంబర్ 10న ఎత్తివేయబడడం జరిగింది. ఎందుకంటే ఉద్యమం ఆగిపోయింది. జయాంధ్ర ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటన చేశారు. సో దీంతో డిసెంబర్ 10న రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో మరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. పివి నరసింహారావు రాజీనామా చేశాడు కాబట్టి ఒక తీర్మానాన్ని ప్రధానమంత్రికి పంపారు. ఎప్పుడు పంపారు? డిసెంబర్లో పంపడం జరిగింది. 1973 డిసెంబర్లో ప్రధానమంత్రికి ఒక తీర్మానాన్ని పంపారు. ఏమని పంపారు? కొత్తగా ఏర్పడే శాసనసభకు కొత్త అధ్యక్షుడిని ఏర్పాటు చేయండి, నియమించండి అని ప్రకటించారు. కాబట్టి కేంద్రం యొక్క మంతనాల ప్రకారం గమనిస్తే మంత్రివర్గం ఏర్పడింది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా 15 మంది శాసనసభ సభ్యులుగా కొత్త మంత్రివర్గం అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది. క్రమంగా ఉద్యమ ఛాయలు అడగంటిపోతున్నాయి. బాగా గమనించండి. 1973 డిసెంబర్ 18వ తేదీన మరి 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత ఇవ్వాలి. మరి ఏ విధంగా ఇవ్వాలి? దానిని మంతనాలు చేసింది కేంద్రం. దానికి ఒక రూట్ మ్యాప్ను తయారు చేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలోనే 1973 డిసెంబర్ 3న కేంద్రం ఆమోదం చేయడం జరిగింది. ఎందుకు ఆమోదం చేసింది? దీనికి రాజ్యాంగ సవరణ చేయాలని 5వ అంశంలో చెప్పాం. సో చట్టబద్ధత ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ 4 అంశాలను అమలు చేయాలి అంటే అనేక చిక్కులు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 1973 డిసెంబర్ 23న కేంద్రం ఆమోదం చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నారు. మరి ఏ విధమైన రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నారు అంటే 32వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. సో 32వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత ఇవ్వడం కోసం సంబంధించింది. చట్టబద్ధత ఇవ్వడం కోసం రాజ్యాంగంలో ఏ అంశాలను సవరించింది అంటే 371(1) సవరించడం జరిగింది. మరి ఏంటి 371(1) అంటే 1957 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించిన సమాచారం అందులో పొందుపరచబడడం జరిగింది. ఇక్కడ 6 సూత్రాల పథకంలో 6వ అంశం ఏమంటుంది? 5 అంశాలను అమలు చేసిన క్రమంలో ఈ ములికి మరియు టీఆర్సీలు అనవసరం అవుతాయి కాబట్టి తీసేయాలంటే రాజ్యాంగంలో చేర్చిన అంశాలను సవరించాలి. దానికోసం సవరించి మరి ఏ అంశాలను జత చేశారు? 371కి అంటే 371(d)ని ఏర్పాటు చేశారు. 371(e)ని కలపడం జరిగింది. అంటే డి మరియు ఈ అనేవి జత చేయబడ్డాయి. మరి 371(d) ఏంటిది అంటే 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత ఇవ్వడంతో పాటుగా దాని యొక్క అమలుకు సంబంధించిన అంశం అక్కడ మనకు చేర్చబడడం జరిగింది. ఏ విధంగా అమలు చేయాలి, అమలు చేసే క్రమంలో ఎలాంటి చర్యలు, ఎలాంటి విభజన చేపట్టాలి అనేది అందులో 371(d)లో స్పష్టంగా కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా 7వ షెడ్యూల్లో మొదటి జాబితాకు సంబంధించి 7వ షెడ్యూల్లో ఏముంటాయి అంటే ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలు ఉంటాయి. జాబితాలు ఉండడం జరుగుతుంది. సో అలాంటి ఈ మొదటి జాబితాలో 63 అంశానికి సవరణ చేయడం జరిగింది. ఇలా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ 32వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ, పార్లమెంట్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది గమనిస్తే ఇక్కడ 1973 డిసెంబర్ 23న కేంద్రం దీనికి ఆమోదించడం జరిగింది. దీంతో అది బిల్ లోక్సభలోకి వెళ్ళిపోయింది. మరి లోక్సభలో ఓటింగ్ కనుక గమనిస్తే ఎంతమంది ఓటింగ్ సపోర్ట్ చేశారు, ఆపోజ్ చేశారు అంటే మొత్తం ఆనాటి లోక్సభలో 311 మంది బిల్లును ఆమోదించగా 8 మంది వ్యతిరేకించడం జరిగింది. మొత్తంగా భారీ మెజారిటీతో ఈ బిల్లు అనేది ఆమోదించబడడం జరిగింది. దీంతో 1974 మే 3వ తేదీన అప్పటి భారత రాష్ట్రపతి అప్పటి భారత రాష్ట్రపతి వివి గిరి ఈ బిల్లు మీద సంతకం చేయడం జరిగింది. కాబట్టి బిల్లుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి చేయబడింది. ఇప్పుడు అమలు చేయాలి. మరి ఎప్పటి నుండి అమలు చేశారు అంటే 1974 జూలై 1 నుండి దీన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు క్లియర్. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత ఇచ్చే చట్టం 1974 జూలై 1 నుండి అమలు చేయడం జరిగింది. సో ఈ చట్టబద్ధత ఇటు కొనసాగుతూనే ఉంది. 6 సూత్రాల పథకంలోని 6వ అంశాన్ని ఇప్పుడు బయటకు తీయాలి. 6వ అంశం ప్రకారం ఏంటి? ములికి నియమాలు రద్దు చేయాలి, అదేవిధంగా టీఆర్సీని రద్దు చేయాలి. మరి ఎప్పుడు రద్దు చేస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేసింది గమనిస్తే ములికి నియమాలను రద్దు చేస్తూ ఉన్న చట్టాన్ని ఆమోదించింది ఎప్పుడు? 1973 డిసెంబర్ 28న ములికి అంశాల రద్దు చట్టాన్ని ఆమోదించడం జరిగింది. దీంతో ములికి నియమాలు రద్దు చేయబడ్డాయి. అదే క్రమంలో గమనిస్తే 1974 జనవరి 1వ తేదీన
1974 జనవరి 1వ తేదీన టీఆర్సీ అనేది రద్దు చేయబడడం జరిగింది. మరి టీఆర్సీని రద్దు చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రణాళికా బోర్డులు ఉపసంఘాలను మేము ఏర్పాటు చేస్తాము అన్నారు. కానీ వచ్చిన ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. క్రమంగా తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతూ ఆంధ్ర అభివృద్ధికి బాటలు ఏర్పడ్డాయి. తెలంగాణ విధ్వంసానికి కారణం కావడం జరిగింది. సో ఇలా ఈ 6 సూత్రాల పథకం అమలు తర్వాత ఆమోదం తర్వాత పరిణామాలు అనేవి చకచకా జరిగిపోయాయి. తెలంగాణ నిధులకు సంబంధించి, తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి, తెలంగాణ విధ్వంసానికి సంబంధించిన దారులు పూర్తిగా తెరుచుకోవడం జరిగింది. తెలంగాణకి 6 సూత్రాల పథకం ద్వారా తీరని అన్యాయం జరిగిందనే మాట వాస్తవం అవుతుంది.